ఫ్రెండ్స్, ఏది ఏమైనా నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పాండ్యా వల్లే ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్ అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మేబీ నేను రాంగ్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకో నాకుంటే కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను అనమాట. సో 20th ఓవర్లో ఆకాష్ మధ్వాల్ లాంటి మంచి పేసర్ బౌలర్ ఉంటే తనను కాదని హార్దిక్ పాండ్యా వచ్చి బౌలింగ్ వేయడం అది బిగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. అందులోనే ఏంటంటే తను 26 రన్స్ ఇచ్చారనమాట. చివరికి ముంబై ఇండియన్స్ 20 రన్స్ తర్వాత ఓడిపోయింది. ఇంకొకటి, బుమ్రా లాంటి మంచి వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్, T20 బౌలర్, అతన్ని పట్టుకొని సరైన టైంలో తను రాకుండా హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయడము, మంచిగా యూజ్ చేసుకోకపోవడము, శ్రేయస్ గోపాల్కి 1 ఓవరే ఇవ్వడము, మహమ్మద్ నబీకి 3 ఓవర్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ అనమాట. మహమ్మద్ నబీ 3 ఓవర్స్ 1 వికెట్ తీసిందేం లేదు. సో శ్రేయస్ గోపాల్ 1 ఓవర్ వేసి 9 రన్సే ఇచ్చాడు. సో తను ఇంకొక టూ ఓవర్స్ అని ఇచ్చుంటే బాగుండేది అనమాట. అలాగే ఆకాష్ మధ్వాల్ మంచి పేసర్ ఉన్నాడు, తనకి ఇచ్చినా బాగుండేది 20th ఓవరు. నువ్వు వేసి హార్దిక్ పాండ్యా వేసి 26 రన్స్ ఇచ్చి, ధోని అయితే ఊచకోతకు వచ్చాడు. 3 సిక్సెస్ 1 డబుల్, మొత్తం ఆ ఓవర్లో 26 రన్స్ వచ్చాయన్నమాట. అది మామూలు విషయం కాదు. ముంబై ఇండియన్స్ని 190 రన్స్కి కరెక్ట్ చేయాల్సింది 200 రన్స్ ప్లస్ వరకు పోయిందంటే అది హార్దిక్ పాండ్యా చనువనే పోయిందనమాట. ఇంకొకటి ఏంటంటే సునీల్ గవాస్కర్ కూడా, నేను చెప్పినా కదండి, సునీల్ గవాస్కర్ గారు కూడా హార్దిక్ పాండ్యా వల్ల మ్యాచ్ లాస్ట్ ఓడిపోయిందని కూడా చెప్పడం జరిగిందనమాట ఆ మ్యాచ్ అనంతరం. సో తను సేమ్ నేను చెప్పిన పాయింట్ తను చెప్పారనమాట. అలా ఒకటి కాదండి, కొన్ని ఉన్నాయి, మిస్టేక్స్ అయితే ఉన్నాయి వాస్తవానికి. ఫీల్డ్ సెట్టింగ్ కూడా అంతగా తను చేయలేకపోతా ఉన్నాడు. స్పిన్నర్కి ఇచ్చినప్పుడు శివం దుబే చాలా బాగా ఆడతారనమాట. సో శివం దుబేకి ఇచ్చినప్పుడు బౌలింగ్ స్పిన్నర్కి ఇవ్వకూడదు అనమాట. హార్దిక్ పాండ్యానో లేకపోతే ఆకాష్ మధ్వాలో, రొమారియో షెఫర్డ్ వాళ్ళకి ఇచ్చింటే బాగుండేది. నాకెందుకో తను బౌలింగ్లోనూ అంతగా, బ్యాటింగ్లోనూ అంతగా ఏం లేదు. 2 రన్స్ కొట్టాడు 6 బాల్స్ ఆడేసి. సో మొత్తానికి అయితే హార్దిక్ పాండ్యా చాలా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు ముంబై ఇండియన్స్ తరపున యాజ్ ఎ కెప్టెన్ అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.